అదానీ మరి సెకీ అనేటువంటి కంపెనీతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందనేటువంటిది ఒక నేరారోపణ. ఈ నేరారోపణ ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలో వచ్చిందంటే రాలే. ఇది అమెరికాలో మరి ఈ అవినీతి గురించి కోర్టులో నుంచి బయటకు వస్తే ఇండియా చర్చించుకుంటా ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు ఇది అమెరికాలో జరిగినటువంటి యొక్క చర్చ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎందుకు రాలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గతంలో ఉన్నటువంటి అదానీ మరి నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాడు. ఆయన 1750 కోట్ల రూపాయల రుణాలు అంటే లంచాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాల పాటు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజలపైన భారాలు పడుతూ ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుతూ ఉంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచద్దండి మనం అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ అంటా ఉన్నారు. వాళ్ళు చేసిన అగ్రిమెంట్ను వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరెందుకు అమలు చేస్తూ ఉన్నారు? ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మరి రద్దు చేయండి, అగ్రిమెంట్ రద్దు చేయండి, అదానీ పైన చర్యలు తీసుకోండి. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.